హాయ్ గాయ్స్, మనమైతే ఈరోజు ఇక్కడ కాల్టన్ హిల్స్లోని ఒక 1812లో కనిపెట్టిన ఒక మంచి క్లాక్ని అయితే చూడనికైతే వచ్చేసినాం. నేను పోయిన వీడియోలో చెప్పిన కదా ఇంకా పార్ట్ 2 చేస్తాను, అండ్ ఇదే ఆ పార్ట్ 2 వీడియో. అండ్ కొద్దిగా లేట్ అయింది, సారీ గాయ్స్, ఏమనుకోకండి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి అయితే మనకు పొలిటీషియన్స్ క్లాక్ అన్నమాట. అండ్ దీన్ని వచ్చేసి 1812లోనైతే వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ అప్పట్లోనైతే వాళ్ళు ఇలా ఉండేదన్నమాట క్లాక్ డిజైన్ కూడా. అంత కొద్దిగా ఇప్పుడు నుంచి చూస్తే మనమైతే ఇప్పుడు కొద్దిగా అప్డేట్లో ఉన్నాం, కానీ అప్పట్లోనైతే ఇలానే వాళ్ళు క్యాల్కులేట్ చేసేది. అండ్ గైస్, ఇది వచ్చేసి అయితే మనకు నేషనల్ మాన్యుమెంట్ అన్నమాట ఇక్కడ. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే దీని అయితే వాళ్ళైతే మొత్తం కట్టలేదు, జస్ట్ అలా మధ్యలో ఆపేశారు. ఎందుకంటే అప్పుడు నెపోలియన్ వార్ అప్పుడైతే వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా చాలా తక్కువ ఉండడంతో దీన్ని అలా విడిచిపెట్టేశారన్నమాట. అండ్ దీన్ని నిర్మించడానికి వాళ్ళకు ఒక 70 హార్సెస్, ఇంకొక 12 ఎలిఫెంట్స్ అండ్ ఇంకా 120 లేబర్స్తోనైతే ఈ యొక్క కాల్టన్ హిల్స్ మాన్యుమెంట్ని అయితే నిర్మించడం జరిగిందన్నమాట. అండ్ ఇక్కడ మొత్తానికి అయితే పైకి ఎక్కేసినాం, కొద్దిగా హైట్లోనైతే ఉంది ఇది. అండ్ చాలా బాగుంది లొకేషన్ కూడా, ఇక్కడ పెద్ద పెద్ద స్తంభాలు. అండ్ ఇంకా ఇక్కడ పైకి ఎక్కితే మనకైతే మొత్తం మంచిగా వ్యూ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఇటు సైడ్ మొత్తం గార్డెన్స్, ఇటు సైడ్ ఇంకా మనం చూస్తున్నాయి కాల్టన్. మొత్తానికైతే చాలా బాగుంది లొకేషన్ మనకి. ఈడ చూడు, ఒక్కో నాన్న తంటాలు పడతాండి ఇది ఎక్కడానికి దిగడానికి. దాన్ని పట్టుకొని అవన్నీ కింద పడుకుంటా లేసుకుంటా పడుకుంటా ఎక్కుతాండి ఒక్కోడు. ఇక ఫోటోలో పిచ్చి అందరికి. ఆడి పోయినామంటే అది ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడు, కానీ వాడు ఆడిపోయి సెల్ఫీ దిగినామా, దాన్ని స్టేటస్ పెట్టినావా, దాన్ని స్నాప్ పెట్టినావా అన్నట్టు ఉంటుంది మ్యాక్సిమం అందరికీ. అండ్ ఇక్కడ మంచి మంచి పార్క్స్, వ్యూ సిటీ కూడా చాలా నీట్గా కనపడుతుంది. కాల్టన్ హిల్స్ పైన ఉండి అయితే వ్యూ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఒక 2 అమ్మాయిలు వచ్చి అయితే ఇక్కడ కూర్చొని నీట్గా తాగుతున్నారు పీస్ఫుల్గా. అండ్ ఇక్కడనైతే మనం ఎక్కడ కూర్చొని ఏం తాగినా ఏం చేసినా కానీ పక్క వాళ్ళకు ఇబ్బంది కలిగించొద్దు. మీరు ఏం చేసినా ఎవ్వరికి ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇక్కడ అన్ని లీగల్, ఎక్కడ కూర్చొని అయినా ఏమైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే పక్కన వాళ్ళని మాత్రం ఏమి ఇబ్బంది పెట్టకుండా చేస్తే అదే మనకు చాలా బెటర్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు యూకేలోనైతే స్కాటిష్ గవర్నమెంట్ అయితే ఇక్కడ కుక్కలను పెంచుకుంటే వాళ్ళకైతే కొన్ని డబ్బులు అయితే ఇస్తుంది. గవర్నమెంట్ నుండి అయితే వాళ్ళకి ఫండ్ వస్తుంది. ఎవరైతే కుక్కలను పెంచుకుంటున్నారో వాళ్ళకు ఇయర్లీ కొంచెం ఇంత డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్లో వేస్తారు వాళ్ళు కుక్కలను పెంచుకున్నందుకు. ఇంకా పిల్లులు, ఇలాంటి పెట్ యానిమల్స్ ఏమున్నా కానీ వాళ్ళు పెంచుకుంటే వాళ్ళకైతే డబ్బులు అయితే పడతాయి గవర్నమెంట్ నుంచి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కుక్క దగ్గర పోయి అబ్బా ప్లీజ్ నన్ను కరువు అన్న కుక్క మాత్రం అసలే కరవదు. దానికి అలా ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఒకవేళ కుక్క మాత్రం ఏమైనా కరిచినట్లయితే వాళ్ళు, ఆ యజమాని ఎవరైతే ఉన్నారో, 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో వాళ్ళకైతే ఫైన్ పడుతుంది. ఆ కరిచిన వాళ్ళకైతే ఆ డబ్బులు అయితే ఇస్తారన్నమాట. సో అంత డిసిప్లిన్గా ఉంటుంది ఇక్కడ. అండ్ అట్లనే ఇంకా మనకి ఇక్కడనైతే కాల్టన్ హిల్స్ గురించి, హిస్టరీ గురించి అయితే కొన్ని ఇక్కడ పిక్చర్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి చూడవచ్చు మొత్తం అంతులేని సముద్రం, అంత పెద్ద మహాసముద్రం, నార్త్ సీ మొత్తం.
అసలు ఎక్కడి వరకు ఉందో కూడా తెలియదు. ఇది అంతా చాలా పెద్దగా ఉంది. ఇందాకనే ఒకటి సొర చేప కనపడ్డది నాకైతే. ఇప్పుడు మళ్ళీ చూసే వరకు మునిగింది అది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదైతే ఒక రియల్ ఫిరంగి. ఇక్కడనైతే దీన్ని పెట్టడం జరిగింది. అండ్ అందరు చూస్తారని అయితే దీన్ని అయితే ఇక్కడ పెట్టారు. మొత్తం చాలా స్ట్రాంగ్ అని అవుతుంది ఇది చూడడానికి. మొత్తం మేడప్ ఆఫ్ మెటల్, చాలా గట్టిగా ఉంది. దీనిపైన ఇంకా యూనిటమ్ కింగ్డమ్ దాని సింబల్స్ కూడా పెట్టారు. ఇప్పుడు తీట పూరగాళ్ళందరూ ఇలా రాళ్ళు ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ అయితే వేసిళ్ళు లోపల, కట్టె పుల్లలన్నీ. అండ్ మీకు సన్ రైజ్ వీడియో అయితే పెడతాను కదా, అదే ఇదన్నమాట. అండ్ మార్నింగ్ ఇది నేనైతే 6 o'clock అయితే వెళ్ళడం జరిగింది. ఆ రోజు మార్నింగ్ ఒక షూట్ చేసిన, ఇంకా ఈవినింగ్ సన్సెట్ టైం వరకు అయితే వెళ్ళే వరకు అప్పుడైతే వర్షం అయితే పడింది. సో ఇంకా ఆ వీడియో అయితే రికార్డ్ చేయలేదు, జస్ట్ ఇదైతే ఎంజాయ్ చేయండి.